విందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. చూడండి అక్కడ ఏమంటాడంటే, జనముల ఐశ్వర్యము యొద్దకు వచ్చును. ఈ యొక్క విధవరాలు నూనె కొన్నదా, ఆమె ఏమైనా సంపాదించింది, ఆమె ఏమైనా ఏం చేయలేదు. మొరపెట్టింది ఎలీషా దగ్గరికి వచ్చి. ఎలీషా దేవుని మాట తీసుకొని వచ్చి ఆమెకు చెప్పాడు. ఇప్పుడు ఆ నూనె తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉన్నది. జనముల ఐశ్వర్యం వస్తూ ఉన్నదా, వస్తలేదా? మీరు చెప్పండి. జనముల ఐశ్వర్యం వస్తుందా, వస్తలేదా? జనముల దగ్గర ఉన్న ఐశ్వర్యం వస్తూ ఉన్నది. నూనె ఆమెది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చింది. చూడండి, జనముల ఐశ్వర్యం ఎట్లా వస్తుందంటే, నీ చేతి పని కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ పొలము కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అందులో అధికమవునట్లుగా చేస్తాడు. ఆ ఆశీర్వాదం ఎక్కడెక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చినట్లుగా చేస్తాడు. ఆమె దగ్గరికట నది వలె సమాధానము పారజేయుతూ ఉంటాడట. పరలోకము నుంచి సమాధానము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి దుఃఖమున్నా, ఎటువంటి నిట్టూర్పున్నా కూడా గాలికి ఎగిరిపోయిన పొట్టు వలె ఎగిరిపోతుందండి. దేవుని సమాధానం నీలో నిలిచి ఉంటుంది. అలాగనే చంకన ఎత్తబడతావట. ఎవరి చంకన అంటే నీ తల్లి చంకనో నీ తండ్రి చంకనో కాదు. తల్లిదండ్రుల చంకలో కొంత మట్టుకే పిల్లలు 5-6 సంవత్సరాలు, మహా అంటే 6 సంవత్సరాలు తల్లి చంకలో ఎత్తుకొనబడతారు కావచ్చు. కానీ దేవుని చంకలో ఎత్తుకొనేట ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఈ సమయంలో ఏ విషయంలో మీరు ఆదరణ లేక ఉన్నారో, ఏ విషయంలో మీరు సమాధానము లేక ఉన్నారో, ఏ విషయంలో మీరు ఎవరి చేత ఓదార్పు పొందలేని స్థితిలో ఉన్నారో, నా ప్రభు అంటున్నాడు, నీకు నేను ఓదార్పునిస్తాను, నీకు నేను నెమ్మదినిస్తాను, సమాధానమునిస్తాను, ఐశ్వర్యమునిస్తాను, ఘనతనిస్తాను. అన్ని విషయంలో కూడా నేను మీకు తోడుగా ఉండి ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా. ఏం చేస్తుందండి తల్లి? బిడ్డ కష్టంలో ఉంటే ఏం చేస్తుంది? ఏదో తనకు తోసినంత, తనకు చేతనైనంత సహాయము చేస్తుందా? నువ్వు ఎక్కడైనా చావురా అంటుందా? చెప్పండి తల్లులు, చెప్పండి. నువ్వు ఎక్కడైనా చావుపోరా అని అంటారా? కష్టంలో ఉన్నప్పుడు ఆమె దగ్గర బంగారం ఉన్నా, వెండి ఉన్నా, ఆమె దగ్గర ఏమున్నా కూడా నీకంటే ఎక్కువ నాకు ఏది కాదు అని దాన్ని తాకట్టు పెట్టి అయినా కూడా కుమారుని ఓదారుస్తుంది. అలా ఒక నీ తల్లి వాడిని ఆదరించినట్లుగా, అంటే సృష్టికర్త దగ్గర సమస్తము ఆయన చేతిలో ఉన్నాయండి. నీకు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కొలత లేకుండా నీకు ఇస్తాడు. సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. నీకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి నిన్ను సంతృప్తి పరుస్తాడు. ఆయన నిన్ను ఓదారుస్తూ ఉంటాడు. ఒట్టిగానే వచ్చి నీ కళ్ళ నీళ్ళు తోడవాడు, కానీ నీకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి నిన్ను సంతోషముతో నింపి, నిన్ను సమాధానముతో నింపి, నీకు కావలసినవన్నిటినీ సమకూర్చి జనముల ఐశ్వర్యం అంతా కూడా నీ దగ్గరికి వచ్చినట్లుగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు కదా. ఈరోజు దేవుణ్ణి నిండు హృదయంతో నువ్వు ఆరాధించు. గట్టిగా ఆయన పాదములు పట్టుకోండి. తప్పకుండా నీ జీవితంలో ఉన్న శ్రమ దినములు సమాప్తము కాబోతున్నాయి. నీ దుఃఖ దినములను ఆయన తుడిచివేయబోతున్నాడు. నీకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును అన్నీ ఇచ్చి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. నీ శత్రువులు ఒకరోజు నిన్ను ఇలా చూసినట్లుగా చేయబోతున్నాడు. ఆ విధవరాలు కుమారులను పనివారు వచ్చి, అంటే పనికి తీసుకొని వెళ్ళడానికి, బానిసలుగా తీసుకొని వెళ్ళడానికి వారిని ప్రజలు వచ్చారు. కానీ
దేవుడు ఏం చేశాడంటే ఒక యజమానులుగా, నూనె అమ్మేవారిగా, అంటే ఒక వ్యాపార వ్యక్తులుగా వారిని చేశాడు. నిన్ను కూడా అలా దీవించబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో నీ తల్లి కొరక, నీ తండ్రి కొరక, నీ బిడ్డ కొరక, నీ యొక్క కుమారుడి కొరక, నీది ఏ విషయంలోనైనా ఈ ఆశీర్వాదములన్నీ ప్రభు నీకు ఇచ్చి నిన్ను ఘనపరచబోతున్నాడు.